వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ లో అక్రమ సరోగసి ఎగ్ ట్రేడింగ్ కేంద్రాన్ని మేడ్చల్ ఎస్ఓటి బషీరాబాద్ పోలీసులు బహిర్గతం చేశారు. నర్రైదుల లక్ష్మీరెడ్డి మరియు కుమారుడు నరేందర్ రెడ్డి ఈ రాకెట్ నడిపినట్లు గుర్తించారు. పేద మహిళలను ఎగ్ డోనర్ గా, సరోగేట్ మదర్ గా ఉపయోగించి డబ్బు సంపాదించేవారు. 6,47,000 నగదు, మందులు, ల్యాప్టాప్, డాక్యుమెంట్లు స్వాధీనం. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఇద్దరు ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ వివరాలు చెప్తున్నారు. చెప్పిన తర్వాత సార్ చెప్పినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పారు. ఎక్కడ ఎందుకు ఉన్నారమ్మా అంటే ఆ లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ దగ్గర ఉంటున్నామని చెప్పారు. అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు. అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు మ్యారేజ్ అయిందని ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. ఆల్ ఆర్ మ్యారీడ్ విమెన్, వాళ్ళకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కేసు వైజ్. అండ్ ఇప్పుడు సర్రగేట్గా యాడ్ చేస్తున్నామని చెప్పారు. బట్ అది ఏంటి అనేది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ మేము వాట్ ఈస్ వాట్ అని చెప్పడానికి. మేడం, ఇదే సృష్టి కేసులో కూడా చూసాం. కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నారు. గతంలో ఈ సరోగేట్ మదర్గా యాడ్ చేసింది, కొంత ఎగ్ డొనేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంచెం ప్రీవియస్ హిస్టరీ ఉన్నది దీని మీద. దాంతో ఈ యొక్క యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్ మార్కెటింగ్ ఏజెంట్ వాళ్ళ మీద చట్టరీత్యా ఏం చర్యలు తీసుకోవాలి? తప్పకుండా ఈ సెక్షన్ లో ఏదైతే ఉన్నదో వాళ్ళని కూడా యాడ్ చేస్తాం. ఈ అక్యూజ్డ్గా మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము డిఎంహెచ్ఓ గారు అదర్ ఏజెన్సీస్ కలిసి తర్వాత వెరిఫై చేసిన తర్వాత ఎవరున్నా సరే అందులో ఈ కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద కూడా రికార్డు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ మీద